హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ న్యూట్రిషన్, డైట్. ఇక్కడ ఏంటంటే మెయిన్ వెయిట్ లాస్ గురించి చాలామంది అడుగుతున్నారు. వెయిట్ లాస్ డైట్ మీకు కావాలంటే సింపుల్ అన్నమాట. ముందు సింపుల్ స్టెప్స్తో స్టార్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే ముందు మన హ్యాబిట్స్ని రెగ్యులేట్ చేస్తే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అనేది ఆటోమేటిక్గా అవుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ముందు మన వెయిట్ లాస్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలాంటివన్నీ ముందు ప్లాన్ చేసుకుంటే మనం చేసే వర్క్ని బట్టి మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం, మనం ఎంత ఫిజికల్ వర్క్ చేస్తున్నాం, మనం ఎంత వాకింగ్ చేస్తున్నాం, ఎంత మనం ప్రొఫెషనల్ వర్క్లో ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం, దీన్ని బట్టి మనం ఫుడ్ హ్యాబిట్స్ని కంట్రోల్ చేసుకోవాలన్నమాట. మనం రెగ్యులేట్ చేసుకోవడానికి కూర్చుని చేసే వర్కులు, ఆఫీస్కి వెళ్ళి చేసే వర్కులు ఇలాంటివి ఉన్నప్పుడు మనం తీసుకునే డైట్ కూడా చాలా నార్మల్గా ఉండాలి. 3 సార్లు 4 సార్లు డైలీ తినాల్సిన అవసరం లేదు. 2 టైమ్స్ బ్రేక్ఫాస్ట్, లంచ్ కానీ లేకపోతే ఈవినింగ్ కానీ అట్లా 2 టైమ్స్ 3 టైమ్స్ తిని రాను ఒక 4 సార్లు తినేవాళ్ళు 3 సార్లు తింటాం, లేకపోతే 3 సార్లు తినేవాళ్ళు 2 సార్లు తింటాం. అట్లా కొంచెంగా మెల్లిగా ఆ హ్యాబిట్ని ముందు చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అనేది మనం ఆటోమేటిక్గా అవుతాం. ఈ తినే ఐటమ్స్లో కూడా కార్బోహైడ్రేట్ ఐటమ్స్ తగ్గించి ప్రోటీన్ కానీ, ఫ్యాట్ కానీ, ఈ ఫైబర్ కానీ ఇవి ఎక్కువ తీసుకోవటం వలన, ఈ కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోవటం వలన ఆటోమేటిక్గా మనకి వెయిట్ లాస్ అనేది ఆటోమేటిక్గా నార్మల్గా అవుతాం అన్నమాట. కాబట్టి ఈ చిన్న స్మాల్ స్టెప్సే మనకి ఎంతో ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి అన్నమాట. స్మాల్ స్టెప్సే కానీ డైలీ చేయాలి, కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. డు నాట్ స్టాప్ డైలీ. ఎందుకంటే కంపల్సరీగా డైలీ అది ఫాలో అవ్వాలి, ఏ రోజు ఆపకూడదు. ఈ హ్యాబిట్ అలవాటు చేసుకోవటమే సగం వెయిట్ లాస్ అయినట్లు లెక్క అన్నమాట.